ఈరోజు కథ కాకమ్మక్క కథ. అనగనగా ఒకరోజు ఒక వేటగాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దానిని వలలో వేసుకుని ఊరిలోకి వచ్చాడు. ఒక వీధి చివర ఆగి నేలపై ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని కట్టిన వల కట్టాడు. ఇలా కాకిని కట్టి ఉంచటం ఒక కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగి కానీ రెక్కలు విరిగి కానీ నిస్సహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకుంది. ఆ ప్రయత్నంలో కాకమ్మక్క అడవి కాకిని తన్నగానే తన కాలు కూడా వలకి చిక్కుకుపోయింది. ఏం చేయాలో కాకమ్మక్కకు పాలుపోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా దానివల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుకని కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉంది. కాకమ్మక్క వలకి తగులుకోగానే పక్కనే ఉన్న వేటగాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతటానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. వాడు 2 అంగళ్ళలో కాకమ్మక్కను అందుకున్నాడు. సంచిలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయాడు. కానీ వాడి పెళ్ళం అడ్డుపడి అప్పుడే చంపమాకు అంది. వేటగాడు కాకమ్మక్కను వేటగాడి భార్య అడవి కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊర్లో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతూ ఉండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళను చూసి, ఒరేయ్, ఆ కాకుల్ని వదిలేస్తే నీకు ఒక అనా ఇస్తా అన్నాడు వేటగాడితో. వేటగాడు, వీటి రెక్కలు అమ్ముకున్నా 2 అనాలు వస్తాయి దొర, అనాకే వదిలిపెట్టు అంటున్నావు అన్నాడు. అయితే కాకుల్ని చంపుకు తింటావా? ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎట్లా వదలమంటావు దొర అన్నాడు వేటగాడు. వాటిని వదిలితే ఒక అనా ఇస్తా అన్నాను కదా అన్నాడు ఆసామి. 2 అనాలివ్వు దొర, ఇప్పుడే వీటిని వదిలేస్తాను అన్నాడు వేటగాడు. కాకమ్మక్కకు క్షణం ఒక యుగంలా ఉంది. వేటగాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా లేదా ఇతర కాకులు చూసినా చావు తప్పదు. వేటగాడి చేతిలో ఎలాగో చావు తప్పేట్టు లేదు. ఆ ఆసామి 2 అనాలు ఇస్తాడో ఇవ్వడో, ఎట్లారా భగవంతుడా అనుకుంది. ఈలోపు ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుంటూ పోయి, అమ్మ, మన ఇంటి ముందర బూచివాడు కాకుల్ని చంపుతున్నాడు అంటూ తల్లికి చెప్పాడు. మీ ముఖాలు మండ, మీకేం పోయే కాలం వచ్చిందిరా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బ్రతిమిలాడినా కూడా వేటగాడు వాళ్లకు లొంగలేదు. 2 అనాలు ఇస్తేనే కాకుల్ని వదులుతానన్నాడు. చేసేది లేక వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అనాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టి లోపలికి వెళ్ళిపోయింది. అదే సమయంలో అటుగా జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ వేటగాడిని వాడి చేతిలో కాకులను చూశాడు. వేటగాళ్ళ 2 చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెండింటినీ పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరేశాడు. కాకమ్మక్క ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది పిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి, కా 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 అంటూ తుర్రున ఎగిరింది.